happy to inform you all that these are the present finalist students who selected in Amazon, TCS Digital and Acme Thinfi. These students, what they did, the basics and internship and project now, right now, since 8th of this month, they are explaining to the third year students. అబ్బాయిలు అమ్మాయిలు మీ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఓకే, మీ అందరికీ తెలిసిందే దసరా రోజు దసరా నవరాత్రులు నవశక్తుల్ని కొలుస్తారు. దుర్గాదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, బాల త్రిపుర సుందరీదేవి, లలిత త్రిపుర సుందరీదేవి, మహిషాసురమర్దినీదేవి, సరస్వతీదేవి, జ్ఞాన ప్రసూనాంబాదేవి, కాళీదేవి, రాజరాజేశ్వరీదేవి. ఈ మీరు అందరికి వచ్చా? సో ఇన్ని దేవతల్ని కొలుస్తారు. ఇన్ని దేవతలు కొలుస్తాలో మన సంస్కృతిలో ఏంటి అంటే దాని అర్థం ఎవరికైనా ఏదైనా సాధ్యం చేయాలి అంటే శక్తి అవసరం. అది ఒక శక్తి అయితే సరిపోదు. మనం ఆరోగ్యంగా ఉండాలి, అది ముందు. తర్వాత జ్ఞానశక్తి కావాలి, తర్వాత మంచి ఆలోచన శక్తి కావాలి, మంచి దేహదారుఢ్యం కావాలి, మంచి డిటర్మినేషను, కాళికాదేవి అంత డిటర్మినేషన్ కావాలి. ఇన్ని శక్తులు కోడైతే, ఇన్ని శక్తులు ఆర్గనైజ్డ్గా ఉంటే మనిషి బ్రహ్మాండంగా అవుతాడని సంస్కృతిలో భాగం. కాబట్టి మీకు అన్ని శక్తులు ఉండాలి, అన్ని శక్తులు ఆ భగవంతులు ఆ దేవతలు ఇవ్వాలి, మీరు గొప్పగా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. తర్వాత మీ ప్రిన్సిపల్ గారు రోజు నాకు మంచి న్యూస్ చెప్తారు, సార్ ఇంత సెలెక్ట్ అయ్యారు, ఇట్లా సెలెక్ట్ అయ్యారు. సో ఎస్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. బాగా బాగా బ్రహ్మాండంగా సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే 150 మంది దాకా 140-150 మంది దాకా సెలెక్ట్ అయ్యారు. చాలా చాలా గొప్ప ఇది. ఇద్దరైతే అమెజాన్లో 18 lakhsకి 20 lakhs సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు 9 lakhs 8 lakhsకి అట్లా డిజిటల్లో TCS డిజిటల్లో సెలెక్ట్ అయ్యారు. అది కాక ఇప్పుడు మిగతా దాంట్లో 100 మంది దాకా అయ్యారు. అట్లానే యూనివర్సిటీలో కూడా 400 మంది దాకా అయ్యారు. అక్కడ కూడా బాగానే అయ్యారు. కానీ యూనివర్సిటీలో అయ్యేదానికంటే మీరైతే నాకు ఎక్కువ సంతోషం. అవును, ఎందుకు ఎక్కువ సంతోషం అంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు నాకు, మీరైతే డబ్బులు ఇవ్వరు. సో మరి అయినా ఎందుకు సార్ సంతోషము? డబ్బులు వచ్చే దగ్గర కదా సంతోషం ఉండాలి. డబ్బులు లేకపోతే సంతోషం ఎందుకు అనిపిస్తుంది మీకు చాలామందికి. నా సంతోషం ఏంటంటే మీలో చాలామంది మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఉద్యోగం వస్తే 4-5 లక్షల రూపాయల ఉద్యోగం వస్తే మీరే కాకుండా మీ ఫ్యామిలీ అంతా బాగవుతారు. దట్ ఈస్ మై హ్యాపీనెస్. That is really my happiness. Whatever the fees you are paying, it is not enough for the payment of salaries also. That's a different story. I am not bothered about that. కానీ ఇన్ని ఫ్యామిలీస్ ఇప్పుడు 150-160 మంది సెలెక్ట్ అయ్యారంటే 150 మందిలో కనీసం ఒక 120 మంది ఫ్యామిలీస్ అన్నా రోజు పని చేసుకునేవాళ్ళు, ఒక ఎకరం పని ఉన్నవాళ్ళు, రోజు ఏదో చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉండి ఉంటారు. ఆ 120 మంది ఫ్యామిలీస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు నేను ఫీల్ అవుతూ ఉంటాను. దట్ ఈజ్ మై హ్యాపీనెస్. సో అది దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద హ్యాపీనెస్. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. తర్వాత ఈ పిల్లలందరూ నేనే చెప్పేది, ఇట్లా సెలెక్ట్ అయిన పిల్లలందరినీ క్లాసులకు పంపించి బాగా చెప్పించండి అని. దిస్ ఈజ్ యూస్ఫుల్, బెనిఫిషియల్ ఇన్ 2 ways. ఒకటేమో మీకు బెనిఫిట్ అవుతుంది. ఎట్లా అంటే వీళ్ళు మొన్నే ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి గ్యారెంటీగా, అంటే మీ టీచర్లు నేను తక్కువ చేసి మాట్లాడలేను కానీ మీ టీచర్లు అప్డేట్ అవడానికి టైం పడుతుంది. వాళ్ళు ఎప్పుడో 7-8 ఏళ్ల కిందట 10 ఏళ్ల కిందట తయారై ఉంటారు. వీళ్ళేమో మొన్నే తయారై ఉన్నారు కాబట్టి లేటెస్ట్ ప్రోగ్రామ్ స్కిల్స్, లేటెస్ట్ థింగ్స్ వాళ్ళు బెటర్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది.
సో అందుకని ఐ ఆస్క్డ్ ద ఫణీంద్ర యువర్ ప్రిన్సిపల్ టు ఆస్క్ దెమ్ టు గో అండ్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ డెఫినెట్లీ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఎక్కడ ఏ కాలేజీలో ఐడియా వచ్చి ఉండదు అది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్ టు యూ. వాళ్ళకి ఎట్లా ఉపయోగము అంటే ఎప్పుడైతే మనం చేయటము మనం నేర్చుకోవటం కాకుండా ఇంకొకళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు క్లారిటీ ఆఫ్ దట్ ఇంప్రూవ్ అవుద్ది. మామూలుగా మనం చదివి గుర్తుపెట్టుకొని రాసినప్పుడు ఓ 30% 40% క్లారిటీ ఉంటే అదే విషయాన్ని ఒకసారి 2 సార్లు కనుక వేరే వాళ్ళకి చెప్తే విల్ హ్యావ్ 100% క్లారిఫికేషన్. అది వాళ్ళకి డెఫినెట్గా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ దేర్ మీరు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఇట్ వుడ్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఇన్ దేర్ ప్రొఫెషన్ ఫర్ ద ఫాస్టర్ గ్రోత్. వీళ్ళు మిగతా వాళ్ళకంటే వీళ్ళు టీమ్ లీడర్స్ తొందరగా అవుతారు, తొందరగా బెటర్ అవుతారు, తొందరగా. మొన్నే ఒక అమ్మాయి చదువుతుంది, నిన్నగాక మొన్న అమ్మాయి 2020లో వైజాగ్లో చివరి దాకా వెళ్ళింది. చివరి ఫేజ్లో అమెజాన్ పోయింది, రాలేదు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పిలిచి ఇంటర్వ్యూ చేశారు. చేస్తే అప్పుడు 18 lakhsది ట్రై చేసింది అమ్మాయి. ఇప్పుడైతే 24 lakhsది ఇచ్చారు 1 yearకి. సో ఎందుకు 24 lakhsకి ఇచ్చారు, నీకు 18 lakhs కదా ఇంటర్వ్యూ జరిగింది అని అంటే, కాదు సార్ నాకు 1 year లాస్ అయిందని వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు, 1 yearలో ఎంత పోయి ఉంటుందని, అందుకని 24 lakhsకి ఇచ్చారు అని. సో ఈ 1 yearలో ఆ అమ్మాయి షీ హాజ్ ఇంప్రూవ్డ్ ద క్లారిఫికేషన్. అండ్ లాస్ట్ ఇయర్ రాలేదు అదే కాలేజీలో, కానీ 1 yearలో ఆ అమ్మాయి ఫోర్డ్ కంపెనీలో చేస్తా ఇది వర్క్ చేస్తూ ఉంది. బట్ షీ మేడ్ ఇట్. సో అట్లనే వీళ్ళందరికీ కూడా క్లారిటీ బెటర్ అయ్యి బాగా అవుతుంది. అది కాక వీళ్ళకి క్లాసులు లెక్కబెట్టి ఫణీంద్ర గారు ఎట్ ద రేట్ ఆఫ్ 50-60 rupees ఫర్ ఎవరీ క్లాస్ ఐ విల్ పే ద మనీ ఫర్ దెమ్. అవును, ఎస్, దట్స్ ఎ గుడ్. ఐ హ్యావ్ డన్ ఇట్ ఎర్లియర్ ఆల్సో. మీకు సరదాగా చెప్తాను, ఇక్కడ మనకు సివిల్ డిపార్ట్మెంట్ ఉంది, మీకు ఉంది, యూనివర్సిటీలో కూడా ఉంది. ఉంటే వాళ్ళకి సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సైట్స్ అన్నీ టోటల్ స్టేషన్తో మెజర్ చేసి నాకు మ్యాప్ ఇవ్వండి అని చెప్పాను. చేస్తే 3 times 4 times చేశారు. 4 times తప్పు చేశారు. తప్పు చేస్తే చివరికి నేను పోట్లాడితే ఏం చేశారు వాళ్ళు, ఇదేంటో ఇదంతా అన్ని తప్పులు చేసుకొస్తున్నారు అని చెప్తే 5th time రైట్ చేసుకొచ్చారు. రైట్ చేసుకొస్తే ఎందుకు రైట్ చేసుకొచ్చారు, ఎట్లా చేసుకొచ్చారు అన్నాడు. నిజంగా చెప్పండి ఏం చేశారు మీరు? సార్ ఒక ఎంటెక్ స్టూడెంట్ బాగొచ్చు అబ్బాయి చేత చేయించామన్నారు. సో అందుకని ఎస్ దట్స్ రైట్. కాబట్టి నేను ఏం చేశానంటే ఆ ఎంటెక్ స్టూడెంట్ పిలిచి నీకు డబ్బు ఇస్తాను, మిగతా ఈ ఫ్యాకల్టీ అందరూ చెప్పండి అని చెప్పాను. వాడు చెప్పాడు. అప్పుడు అడిగాను ఎందుకు మీకు రాలేదు, మీరు అందరూ డాక్టరేట్స్ బాగా క్వాలిఫైడ్ కదా అని అంటే, వాళ్ళు చదువుకున్నప్పుడు అది లేదు, ఆ ఇన్స్ట్రుమెంట్ లేదు. 10 ఏళ్ల కిందట టోటల్ స్టేషన్ ఉపయోగించడం లేదు. ఇప్పుడు టోటల్ స్టేషన్ అన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. అందరి పిల్లలకి అది వస్తే సివిల్ వాళ్ళకి కనీసం వాళ్ళంతటి వాళ్ళ ఉద్యోగం వస్తే సరే, లేకపోయినా టోటల్ స్టేషన్ ఒక రోజు వెళ్తే 10,000 5,000 ఇస్తారు. సో యూ కెన్ లివ్ ఆన్ యువర్ ఓన్. అది మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు అందరి పిల్లలకి నేర్పండి అని చెప్పాను. దే ఆర్ డూయింగ్ ఇట్, దట్స్ ఓకే. దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఐ డూ ఇట్ ఫ్రీక్వెంట్లీ. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ బెటర్గా చెప్పగలడు. అందుకనే మీకు స్లో లెర్నర్స్ కూడా నేను పదే వీళ్ళకి ఫ్యాకల్టీ చెప్తాను, మీరు స్లో లెర్నర్స్కి ఫ్యాకల్టీ వాళ్ళు అసిస్ట్ చేశాకంటే వాళ్ళకు ఒక బ్రైట్ స్టూడెంట్ని కలపండి అయ్యా బాబు, అది తొందరగా అయిపోద్ది పని అని చెప్తాను. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఎనీవే. సో ఇది మంచి దసరా రోజుల్లో మంచి శుభ దినం. ఇంతమందికి మీకు ఉద్యోగాలు వచ్చినందుకు మరీ అభినందనలు తెలియజేస్తున్నా. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఏమీ డిసప్పాయింట్ అవ్వకండి, ఇంకా నాకు రాలేదేంటి, ఇంకా మనకి ఎక్సెంచరు రిజల్ట్ రావాల్సి ఉంది, హెచ్సిఎల్ రిజల్ట్ రావాల్సి ఉంది, ఇంకొక 7-8 కంపెనీలు కూడా వస్తాయి. డోంట్ గెట్ వరీడ్. మీరు అందరూ దాదాపు మరీ నెగ్లిజెంట్గా ఉండి మరీ నెగ్లెక్ట్ చేస్తే తప్పితే మీరు అందరూ దాదాపు ఎట్లాగట్లా ప్లేస్ అయిపోతారు. డోంట్ గెట్ వరీడ్. అయితే అట్ ద సేమ్ టైం మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారా, మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూ మిస్ అయితే డోంట్ లూజ్ యువర్ హార్ట్.
అయ్యో నాకు రాలేదు అని బాధపడబడటం, ఏదో డెఫిషియన్సీ ఉంటుంది, స్మాల్ డెఫిషియన్సీ, కమ్యూనికేషన్లోనా, లేకపోతే మీ టెక్నికల్ నాలెడ్జ్లోనా, లేకపోతే దాన్ని ప్రూవ్ చేయటంలోనా, ఏదో ఒక చిన్న డెఫిషియన్సీ ఉంటుంది. అది మీకు తెలియదు, మీ దగ్గర ఏం డెఫిషియన్సీ ఉందో. కానీ మీ ఫ్రెండ్స్కి తెలుస్తుంది, నువ్వు సరిగ్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నావా, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావా లేదా. అది వాళ్ళని అడిగి తెలుసుకొని, ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో ఇట్లాంటి పిల్లలు, వాళ్ళ గైడెన్స్ తీసుకొని గెట్ ప్రిపేర్డ్. ఆ గ్యాప్ ఫిల్ చేస్తే విల్ బి త్రూ. తర్వాత సెకండ్ ఇయర్ పిల్లలు, మీరు సెకండ్ ఇయర్, ఇప్పుడు థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా, మీరు సరే వీటన్నిటికీ టీసీఎస్కి ఈ డిజిటల్, టీసీఎస్ డిజిటల్, ఈ ఎక్సెంచరు, కాగ్నిసెంట్ కూడా వీల్ ట్రై. కాగ్నిసెంట్కి యూనివర్సిటీలో 180 మంది 200 మంది అవుతారు, ఇంకొక 40 మంది కూడా అవుతారు. సో కాగ్నిసెంట్ కూడా వీల్ ట్రై. కానీ మీరందరూ ఏం చేయాల్సింది, అమెజాన్కి ఏం చేయండి, హయ్యర్ ప్యాకేజ్కి ఏం చేయండి. 10 లక్షలు 12 లక్షలు కావాలని. అవును. సో మీరు ఏం చేయండి, నథింగ్ రాంగ్, ఇట్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్. ఐఎమ్ టెలింగ్ యూ రిపీటెడ్లీ. మొన్న చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా మీకు చాలా అప్రెంటిస్షిప్స్ ఉంటాయి. నాకు ఎంసెట్లో సరిగా ర్యాంక్ రాలేదు, నేను యావరేజ్ స్టూడెంట్ని, నేనేదో కొద్దిగా డల్ స్టూడెంట్ని, మా స్కూల్లో అది చెప్పారు, మా ఇంటర్మీడియట్ కాలేజీలో నన్ను పోట్లాడేవాళ్ళు, నాకేం రాదు అని ఏదో చాలా ఉంటాయి మీకు. ఐ డోంట్ థింక్ ఆఫ్ దోస్ థింగ్స్. ఈవెన్ నవ్ యూ కెన్ స్టార్ట్ అండ్ డూ వర్క్. నేను మొన్న కూడా చెప్పా, పోయిన బ్యాచ్లో 30 మందిలో 7 మంది మేనేజ్మెంట్ కోటా వాళ్ళు అయ్యారు. మొన్న 10 మందిలో 4 మేనేజ్మెంట్ కోటా వాళ్ళు అయ్యారు. వాళ్ళకి ఏం ఎంసెట్ ర్యాంక్ రాలా, ఏమీ ర్యాంక్ రాలా. మీ అందరికీ ఏదో ర్యాంక్ వచ్చింది కదా. సో అందుకని మీరు అది సిస్టమేటిక్గా ట్రై చేయాలి. ఆ సిస్టమేటిక్గా ట్రై చేయటువంటి పద్ధతి ఏంటంటే, ఆ పిల్లలకు కూడా చెప్పుంటారు, పద్ధతి ఏంటంటే మీరు అకాడమిక్గా బాగా స్ట్రాంగ్గా ఉండాలి, అది సరిపోదు. రెండవది, మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఏదో చిన్నదో పెద్దదో ప్రాజెక్ట్ చేయాలి. మీ ఇంటర్వ్యూ అంతా ప్రాజెక్ట్ మీద నడుస్తుంది, గంటన్నర. ఆ పిల్లలు కూడా చెప్పుంటారు ఆల్రెడీ. మూడవది, కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ చేసుకోవాలి. అంటే మీరు మొదట్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఎక్కిరిస్తారు, మీకే సిగ్గేస్తుంది, మీకే బాధ వేస్తుంది ఇదంతా. కానీ స్టార్ట్ ట్రయింగ్ ఇట్. అండ్ నాలుగవది, ఆ కోడింగ్ స్కిల్స్కి స్పెషల్ బ్యాచ్లు పెట్టారు, ఇంకా పెడతారు. వాటికి సిన్సియర్గా అయ్యి వాళ్ళు మీకు 20-30 అసైన్మెంట్లు ఇస్తే మీరు 40-50 అసైన్మెంట్లు చేసి ఆ హ్యాకథాన్ కాంపిటీషన్లో వాటిలో చేరండి. ఇట్ ఈస్ పాసిబుల్. నాకేం కావాలంటే ఈ 2 మంది అయినందుకు సంతోషం, కానీ నాకు ఒక 50 మంది అవ్వాలి అట్లా కాదా. మీరు ఏంటి సార్ ఇట్లా ఊహిస్తారనిపిస్తుంది, కానీ ఎస్, ఇట్ హ్యాపెన్స్. నేను ఒకసారి చాలా రోజుల కిందట, 10-15 ఏళ్ళ కిందట జరిగింది. ఇంటర్మీడియట్లో ఫస్ట్ 10లో 6 ర్యాంకులు వచ్చినాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డీల్ ఇన్ ద స్టేట్. ఫస్ట్ 10లో 6 వచ్చినాయి మన ఒక్క కాలేజీకే. నేనన్నాను, ఫస్ట్ 10లో 20 రావాలి నెక్స్ట్ టైం కన్నాను. జస్ట్ లైక్ దట్, ఇట్లానే మీకు చెప్పినట్టే. మా ప్రిన్సిపాల్ వాళ్ళందరూ బయటకు వచ్చినారు, ఫస్ట్ 10లో 10 వస్తాయి కానీ 20 ఎట్లా వస్తాయి సార్ అన్నారు. సో 20 రావచ్చు, బట్ లెట్ దెమ్ ట్రై అని చెప్పాను. నిజంగానే నెక్స్ట్ ఇయర్ 22 వచ్చినాయి ఫస్ట్ 10లో. అదెట్లా సార్ అంటే 985కి సెకండ్ ర్యాంక్ వస్తే 985 దగ్గర 3 ఉన్నారు, ఆల్ గాట్ సెకండ్ ర్యాంక్. 984 దగ్గర 5 ఉన్నారు, థర్డ్ ర్యాంక్. 5 థర్డ్ ర్యాంక్. అట్లా ఫస్ట్ 10లో ఒక్క కాలేజీకి 22 ర్యాంక్స్ వచ్చింది. ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. అంటే మీకు నమ్మటానికి అవ్వదు, మీ ఫ్యాకల్టీకి కూడా ఏంటి ఈయన పిచ్చంతా మాట్లాడతాడు అనిపిస్తుంది. ఇట్ హ్యాపెన్స్. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు వర్క్ ఎనర్జెటిక్ వే. ఆ ఎనర్జీ అంతా ఫోకస్ చేసి, ఎనర్జీ అంతా ఆర్గనైజ్ చేసి, ఫిజికల్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, సైకలాజికల్ ఎనర్జీ, 3 ఎనర్జీస్ ఆర్గనైజ్ చేయాలి. ఫిజికల్ అంటే ఆరోగ్యంగా ఉండాలి,
ఎమోషనల్ ఎనర్జీ అంటే మీ లవ్ గివ్ అట్లాంటి పక్కన పెట్టేసి ఒక సంవత్సరం పాటు మొత్తం దీని మీదే ఉండాలి. అంటే మీరు లవ్ అయితే ఏం చేస్తారు, అన్నం తినేటప్పుడు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు, నడిచేటప్పుడు గుర్తు తెచ్చుకుంటారు, లేకపోతే పడుకోబోయే ముందు గుర్తు తెచ్చుకుంటారు కదా. సో కానీ ఇప్పుడు ఆ ఎమోషనల్ ఫ్యాక్టరు మీ మీద ఉండాలి. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. పడుకోపోయే ముందు ఈ ఉద్యమం రావాలి, నడుస్తున్నప్పుడు అదే రావాలి, అట్లా మాట్లాడుతున్నప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అదే ఉండాలి. దట్ ఈస్ ద ఎమోషనల్ ఎనర్జీ. సైకలాజికల్ ఎనర్జీ అంటే నేను గెలవాలి 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 ఎట్లయినా సరే. ఆల్ దీస్ 3 ఎనర్జీస్ మస్ట్ బి ఆర్గనైజ్డ్ టు ఫోకస్ ఎట్ వన్ పాయింట్. ఇట్ హ్యాపెన్స్. నేను అనుకున్నట్టు నేను చెప్పంగానే మీకు అతిగా అనిపించుంటుంది. 50 మంది ఎట్లా అవుతారు సార్, ఏ ఎన్ఐటీలు అవరు, ఏ ఐటీలు అవరు, మీరు 50 మంది కావాలంటారు. అవుద్ది. ఇట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ పుట్ ఎనర్జీస్ ఇన్ ఏ ఛానలైజ్డ్ వే, ఇన్ ఏ ఫోకస్డ్ వే. ఒక్క దగ్గర ఎనర్జీ అంత పెడితే అవుతుంది. నాకు మా బ్యాచ్ వాళ్ళందరూ, నాకు 70 ఏళ్ళు, మా బ్యాచ్ వాళ్ళందరూ ఇళ్లలో పడుకొని ఉన్నారు, రిటైర్ ఉన్నారు, చాలామంది చచ్చిపోయారు. బట్ ఐఎమ్ వర్కింగ్, బట్ దట్ ఈస్ మై మైండ్. నేను ఎంతసేపు హాయిగా నిలబడ్డాను కదా, నాకు కాళ్ళు నొప్పులు లేవు, వాయిస్ బాగాలేదు, కళ్ళు బాగాలేదు, ఏది బాగాలేదు కదా. వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ అట్ 70 years, వై కాంట్ ఇట్ బి పాసిబుల్ ఫర్ 20 years? It happens, it is possible. You have to dream that. మా ఇల్లు నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి సౌకర్యాలు ఉండాలి. ఇదంతా డ్రీమ్ చేసి యూ హ్యావ్ టు కీప్ దట్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ 4 ways. 1 way ఈజ్ ఎకడమిక్స్లో 9 point పైన ఉండాలి. దట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ అప్. అది ఒకటే సరిపోదు. మీరు అందరికీ అది 10th class 7th class నుంచి అలవాటు ఉంటుంది, మార్కులు వస్తే చాలు అని. అది సరిపోదు. ఏదైనా ప్రాజెక్టు మీరు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యాకల్టీ కలిపి ప్రాజెక్ట్ ఏదో చేయాలి. 3వది కమ్యూనికేషన్ స్కిల్స్. 4వది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ కోడింగ్ స్కిల్స్లో మీ అంతటా మీరు ట్రై చేయాలి. ఇట్ హ్యాపెన్స్. ఐ డోంట్ బి సర్ప్రైజ్డ్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ 50 people నెక్స్ట్ టైం. అవును, ఇట్ ఈస్ జస్ట్ కాంట్ డ్రీమ్ బై ఎనీ యూనివర్సిటీ ఆర్ ఎనీ కాలేజ్. వాళ్ళ కళకు కూడా అందదు. అట్లా కావాలని రావాలని అనుకోరు కూడా అనుకోరు. బట్ వీ హ్యావ్ టు ట్రై. దట్స్ ఇట్. సో అది మీరు 2nd year వాళ్ళు, 3rd year వాళ్ళు ఇప్పటి నుంచే మొదలుపెట్టి, మంచి దసరా రోజు మొదలుపెట్టి డిటర్మిన్ చేసుకొని యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ గెట్ బిగ్ జాబ్స్. నాట్ జస్ట్ జాబ్స్, బిగ్ జాబ్స్. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ పిల్లలందరూ బ్రహ్మాండంగా చేస్తున్నందుకు చాలా సంతోషం. మీకు చాలా ఉపయోగం జరుగుతుంది, మీకు తర్వాత తెలుస్తుంది ఆ విషయం. సో కంటిన్యూ చేయండి. అది క్లాసులోనే కాకుండా మీరు మీకు బాగా చేసేవాళ్ళు ఉంటారు కదా ప్రోగ్రామింగ్ అయ్యి, వాళ్ళని 5 మంది 6 మందితో మీరు వాట్సాప్ గ్రూప్ లాంటిది ఏదో ఏర్పాటు చేసుకొని కంటిన్యూస్గా టచ్లో ఉండండి. మీరు కూడా ఇంకొక ఫేజ్ కూడా ఉంటుంది, అమెజాను డిజిటల్ అయినాళ్ళు, దానికి ట్రై చేయండి. With all these things effort, you may get it a better thing. So once again wish you all the best. Good luck. మీ తల్లిదండ్రులకి మరీ కృతజ్ఞతలు. ఎందుకనంటే ఈ కాలేజీ గురించి ఒక్కసారి కూడా నేను అడ్వర్టైజ్ చేయలేదు. అన్ని కాలేజీలు అడ్వర్టైజ్మెంట్లు అవి చాలా చేస్తారు, బట్ ఒక్కసారి కూడా చేయలేదు. అయినా మా మీద అందరూ ఇక్కడ ఫ్యాకల్టీ మీద, ఈ కాలేజీ మీద నమ్మకంతో మీరు చేరారు, బాగా చదువుకుంటున్నారు. అందుకని మీకు, మీ తల్లిదండ్రులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Coordinators, sir, I request all the TNP coordinators to push your TCS selected students to the first bay. Dayanand garu EC, sir, majority are there from your batch. Shyam garu, sir, please guide your respective branch selected students to first bay. Sivakrishna garu.